కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తుల దాడి ఘటనలో గాయపడిన ముత్తిన రామకృష్ణను బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ దాడి జరిగిన సంఘటనను పూర్తి విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో బీసీ సోదరులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనికి పూర్తి బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, అనిత బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సోదరులకు రక్షణ చట్టం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి బీసీ సోదరులకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ బీసీవై నాయకురాలు అనూష యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుండి యాదవ్ సోదరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో గత నెల రోజుల క్రితము ఒక బీసీ బిడ్డ పైన జరిగిన దాడికి సంబంధించి బాధితుణ్ణి, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కత్తిపూడి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాను, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు, హత్యలకు, అరాచకాలకు, అణచివేతకు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ దాడులను, హత్యలను నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో జరిగిన సంఘటన చెప్పాలి. ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక రౌడీ ఒక బీసీ బిడ్డను, రామకృష్ణ అనే బీసీ బిడ్డను రాత్రిపూట వెంబడించి ఇంటికొచ్చి ఇంటి మీద దాడి చేసి విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేసి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేంత వరకు దాడి చేసి భయభ్రాంతులకు ఈ సంఘటనకు పాల్పడితే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకొచ్చిన స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు గత నెల రోజుల కాలం నుండి ఎవరైతే నిందితుడున్నారో నిందితుడి పైన చర్య తీసుకుపోగా నిందితుడికి సంబంధించి జరిగిన సంఘటనకు సంబంధించి సరైన సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేయకపోగా నిందితుడు యథేచ్ఛగా మళ్ళీ రోడ్ల మీదకొచ్చి కత్తులు తిప్పుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, ముఖ్యంగా బీసీలకు రక్షణ ఎలా ఉందో మనం చూడొచ్చు. కేవలము నిందితుడి మీద ఉదాసీనత వ్యవహరించడమే కాదు, ఎవరైతే బాధితుడున్నాడో, ఎవరైతే వారి కుటుంబ సభ్యులున్నారో గత నెల రోజుల కాలం నుండి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, నిందితుడికి సంబంధించిన గ్యాంగులు భయభ్రాంతులకు గురి చేస్తుంటే మీ ప్రాణం తీస్తాము, మిమ్మల్ని మీ కథ చూస్తాము, మీ అంతు తేలుస్తామంటూ అనేక రకాలుగా భయపెట్టించే కార్యక్రమం చేస్తుంటే కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ బీసీలకు కల్పించే రక్షణ ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు బీసీ బిడ్డ పైన దాడి జరిగితే ఆ బిడ్డకు, వారి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకుంది. అదే విధంగా నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీకుంది. జరిగిన దాడికి
సంఘటనకు మీరు ఏదైతే తూతూ మంత్రంగా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేసి 307 సెక్షన్ పెట్టి వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైన లేదంటే నిందితుడికి సంబంధించి కానీ అతని కుటుంబ సభ్యులకు కానీ మరో రకంగా బెదిరింపులు వచ్చినా హాని జరిగినా దానికి మీరు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా హోంశాఖని ఇండైరెక్ట్ గా తన గుప్పెట్లో పెట్టుకున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు, దళితుల పైన దాడులు, మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళ్ళు తెరవకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, బాధితుడు రామకృష్ణ గారు వీలైనంత తొందరగా కోలుకోవాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి మరొక్కసారి డిమాండ్ చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ బిడ్డ పైన దాడి జరిగితే ఆ బిడ్డకు, వారి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకుంది. అదేవిధంగా నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీకుంది. జరిగిన దాడికి, సంఘటనకు మీరు ఏదైతే తూతూ మంత్రంగా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేసి 307 సెక్షన్ పెట్టి వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైన లేదంటే నిందితుడికి సంబంధించి కానీ అతని కుటుంబ సభ్యులకు కానీ మరో రకంగా బెదిరింపులు వచ్చినా హాని జరిగినా దానికి మీరు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా హోంశాఖని ఇండైరెక్ట్ గా తన గుప్పెట్లో పెట్టుకున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు, దళితుల పైన దాడులు, మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళ్ళు తెరవకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, బాధితుడు రామకృష్ణ గారు వీలైనంత తొందరగా కోలుకోవాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి మరొక్కసారి డిమాండ్ చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.